మాకు ఒక రూపాయలన్నా గట్టి ఉన్నాను ఆ పని వాగొట్టుకొని వచ్చినాను అది తెలియకుండా అంటే మీకు ఎన్ని రోజులైంది Hello guys, Assalamualaikum, good morning and welcome back to another vlog guys. Happy Sunday guys, enjoy పండగ. సో గైస్ బేసిక్గా ఈరోజు అయితే సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏదో కామెంట్ చేయండి. మా ఇంట్లో వచ్చేసరికి అయితే మటన్ అనమాట. ఈరోజు మా నాన్న బిర్యానీ చేస్తా అన్నాడు. మా నాన్న బిర్యానీ సూపర్ నెక్స్ట్ లెవెల్ చేస్తాడైతే అసలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఆయన అడుగుదాం ఎంత చేస్తాడో ఎందుకు కొనుక్కుందాం. దానికి కావాల్సిన ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకురమ్మన్నాడు. బేసిక్గా మటన్ కావాలి, మిగతా అన్ని ఇంట్లోనే ఉన్నాయి. మటన్ ఇంకా కొత్తిమీర తీసుకురమ్మన్నాడు. సో ఇది వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం. ఫేవరెట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. వేడిగా ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ బైట్ తీసుకోబోతున్నా. చూడండి, అసలు మటన్ చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము, షూట్కి వెళ్తున్నాము. యాజ్ ఇట్ ఈస్ సేమ్ లొకేషన్, మన లొకేషనే. నేను ఇప్పుడు వెళ్తున్నాను, బయలుదేరుతాను. ఇప్పుడు కాల్ చేస్తానే ఉన్నాడు ఇందాక నుంచి. చూద్దాం, వెళ్ళి అక్కడ ఏ వీడియో షూట్ చేస్తానో నాకు తెలియదు. వెళ్ళి చూద్దాం, రీల్ షూట్ చేద్దాం, ఇంకా వీడియో కూడా షూట్ చేద్దాం. సో గైస్ ఫైనల్గా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఈ లొకేషన్ నేను ఆల్రెడీ మీకు ముందే మెన్షన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మొత్తం అందరు ఉన్నారు. సలాం అలైకుం. సో గైస్ ఫైనల్గా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, అందరు ఇప్పుడు రీల్స్ షూట్ చేస్తున్నారు అనమాట. అఫ్రీద్ కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. అఫ్రీద్, నీ ఛానల్ పేరు చెప్పు. అఫు సయ్యద్ వ్లాగ్స్. పాస్వర్డ్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఏం మాట్లాడుతున్నావురా? కట్ అయిపోయినాయి. నరాలు కట్ అయిపోయా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. मैं सिंगिंग टेक आर्टिस्ट रे. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. तो पहले ही मेरे को मानना था. గుడ్ ఎల్కేజీలో పడండి. तो पहले ही मेरे को मानना था.
బోలే బాబులాల్. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. तो पहले ही मेरे को मानना था. ఆల్ ది బెస్ట్. ఈరోజైతే ఎండ్ అయితే అదిరిపోతుంది అనమాట. అసలు ఉండలేకపోతుంది. అసలు చెమట చూడండి మొత్తం బన్ అయిపోయింది. అయితే షూట్ కావట్లేదు ఇంకా. ఇందాక నుంచి షూట్ చేస్తానే ఉన్నాడు. బాబులాల్ ఫైనల్ షాట్ హోగా. నాముల్ భాయ్ చూసి ఇంకా కుదరలేక వచ్చి కూర్చునేసాడు. ఏ నాముల్ భాయ్ కూర్చొనేసావు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది బా. ఈరోజు చాలా ఎక్కువ ఉంది కదా. అసలు స్వెట్ చూడు. ఓపిక ఉండాలి షూటింగ్ చేయాలంటే. అతిక్ పాపం ఏమైపోతున్నాడు. అతీక్ ఫుల్ స్ట్రాంగ్ బాయ్. మెటల్ బాడీ అతీక్. సో గైస్ నేను కూడా అలానే వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ ఫొటోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి గైస్. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసరికి @IamIshaq. The next day. సో గైస్ పాపం సైఫ్కి అయితే భలే దెబ్బ తగిలింది అనమాట కాలికి. సో నేను అఫ్రీద్ అయితే వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తున్నాం మేము. సో గైస్ ఇప్పుడే సైఫ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. నేను అఫ్రీద్. పాపం వాడికి నిన్న బ్యాట్తో కొట్టుకున్నాడు. కాలికి భలే దెబ్బ తగిలింది అనమాట. కాళ్ళు అయితే ఉబ్బిపోయింది. చూపిస్తాను చూడండి. వస్తున్నాడు. లంగళ్ళతో వస్తున్నాడు. ఎక్కడ నీ కాలు చూపి. ఇప్పుడైతే తగ్గింది. ఒక వీడియో క్లిప్ ఉంది మనోడిది, అది కూడా పెడతాను. ఇందాక పెట్టండి నాకు. నేను చూసి అసలు ఎట్లా కొట్టుకున్నాడు చూడు. చూపి ఎట్టు కొట్టుకున్నాడు. తప్పని అది కరెక్ట్గా కాళ్ళకి అయితే తగిలింది. పాపం భలే తగిలింది. అదైతే రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేయడం మర్చిపోయాను. నిన్న అసలు అర్థం కాలేదు కదా అది. నిన్నైతే అసలు అర్థం కాలేదు అది తగిలినట్టు. ఈ రోజు పాపం సౌండ్ అయితే వచ్చింది కానీ బాల్ తగిలిందా బ్యాట్ తగిలిందా నాకైతే అర్థం కాలేదు. సో గైస్ నేను ఇప్పుడే కింగ్స్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కింగ్స్ కోట్ ఎరేనా ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫైనల్ గా నేను సైఫ్ టీ తాగుతుంటే ఆ కిక్కే వేరే కదా. అప్పుడే ఒక మెసేజ్ వచ్చిందనమాట నాకు ఆర్టీసీ నుంచి. చూడండి మీరే. నాకైతే ఏం అర్థం కాలేదు. సో నేను ఇంకా ఆర్టీసీకి అయితే వెళ్ళిపోయాను. నేను ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏమైనా ఆర్డర్ చేశారేమో చెప్పేసి నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇన్ని కొరియర్స్లో మన డే కొరియర్ అర్థం కాక మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను. నాకు ఒక 1000 రూపాయలు అన్న కట్టేవ్వండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే నా పని బాగొట్టుకొని వచ్చిన. అది ఎక్కడ తీసుకున్నాను నాకు తెలియదు అసలు. తెలియకుండా అంటే మీకు ఎన్ని రోజులైంది పెట్టుకొని అన్న దాంట్లో తీసుకున్నారు. సో మీరైతే కంటిన్యూషన్ బట్ చూడాలంటే అసలు ఏం జరిగింది అక్కడ ఆర్టీసీ దగ్గర ఏం జరిగిందో మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్ కామెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి గైస్. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుగుతాం. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. Big thank you for being here.